హాయ్ అండి. సో ఇదేంటి వెరైటీగా ఉంది, ఏంటిది అని ఆలోచిస్తున్నారా? సో మీ ఆలోచన కరెక్టేనండి. ఏంటో కాదు, స్ప్రౌట్స్ చపాతీ. సో ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి. సో చపాతీ అనేది మీకు తెలుసు కదా ఎలాగో చేయాలో. సో ఆ ప్రాసెస్ ఏమి నేను చూపించట్లేదు. సో చపాతీ చేసేసుకున్న తర్వాత నేను ఎప్పుడు కూడా గీ అప్లై చేసుకుంటానండి. సో మళ్ళీ కాల్చేటప్పుడు నేను అసలు ఇంకేమీ యాడ్ చేయను. సో చపాతీలో గీ వేసుకుంటాను. బట్ నేను కొంచెం ఎక్కువగా వేసాను, ఎందుకంటే గీ అనేది హోమ్ మేడ్ గీ. సో హెల్త్కి మంచిదే కదా. సో అందు గురించి నేను యాడ్ చేశాను. అందులో మనం స్ప్రౌట్స్ వేసేసుకుందామండి. అసలు స్ప్రౌట్స్తో చపాతీ ఏంటని అనుకుంటున్నారా? సో మీరు అంత ఆలోచించొద్దండి, రీజన్ చెప్పేస్తాను. బట్ నాకు ట్రై చేయాలనిపించింది. అంటే స్ప్రౌట్స్ విడిగా మనం తింటాం, బట్ అంత ఇష్టంగా అది తినమండి మేమైతే. సో వెరైటీగా ట్రై చేద్దాం అనిపించింది నాకు. సో ఒకసారి నేను స్ప్రౌట్స్ ఇడ్లీ చేశాను, స్ప్రౌట్స్ ఊతప్పం, స్ప్రౌట్స్ ఉప్మా, స్ప్రౌట్స్ కర్రీ కూడా చేశాను. ఇప్పుడు స్ప్రౌట్స్ చపాతీ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేశానండి. సో చాలా బాగుంది. ఓకే అండి, ఇప్పుడు పిండిని మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా. సో దాంట్లో మనం గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ చపాతీలా చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా బాగుంది కూడా. మా హస్బెండ్ ఏమన్నా అంటారేమో అనుకున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు, బట్ తనకు చాలా బాగా నచ్చిందండి. రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా ఇటువంటి హెల్తీ రెసిపీస్ చేసుకుని తింటూ ఉండాలి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇంకా దీంట్లో మనం ఆయిల్ కానీ గీ కానీ ఏం వేయనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చపాతీ చేసేటప్పుడు వేసాం కదా. సో సరిపోతుంది. ఓకే అండి, మన చపాతీ రెడీ అయిపోయింది. సో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ స్ప్రౌట్స్ చపాతీ రెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, తర్వాత మీరే చెప్తారు చాలా బాగుందని. ఓకే అండి, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.